హాయ్ అండి అందరికీ ఒక చిన్న పరిహారం అండి. ఇంట్లో చిరాగ్గా ఉండి ఇబ్బందిగా ఉండి ఎవరైనా వచ్చిపోయి మనకి చికాకు ఉన్నప్పుడు ఒక చిన్న పరిహారం, ఒక నిమ్మకాయ, కుంకుమ, పసుపు, అగ్గిపెట్టె, కొంచెం కర్పూరం, చాకు, అంతే. దీనికి ఏమి ఖర్చు కాదు, ఏమి ఇబ్బంది ఉండదండి. మీరు ఉప్పేసి ఇల్లు తుడుచుకున్న తర్వాత శుభ్రంగా పొద్దున్నైనా పర్వాలేదు, సాయంత్రం అయినా పర్వాలేదండి. గడప కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టుకొని గడప మీద ఒక నిమ్మకాయ పెట్టి అడ్డంగా దానిపైన కర్పూరం పెట్టి వెలిగించుకోవాలండి. వెలిగించుకున్న తర్వాత కర్పూరం పూర్తిగా కొండెక్కిన తర్వాత ఎప్పుడైనా చాలా చికాకు ఉంటుంది, ఒక్కోసారి గొడవలు, ఏ పని కాదు, మనసు ప్రశాంతంగా ఉండదు. అలాంటప్పుడు ఇది చేయండి. పొద్దున మీకు కుదిరితే పొద్దున చేసుకోండి, లేదంటే సాయంత్రం కుదిరితే సాయంత్రం చేసుకోండి. ఎప్పుడైనా పర్వాలేదు. పిల్లలు చికాకు చేసినప్పుడు, చిన్న పిల్లలు ఇంట్లో తొక్కిడి ఏదన్నా అట్లా అనిపించినప్పుడు మీరు ఈ పరిహారం చేసుకోవచ్చండి. దీనికి ఏమి ₹1 ఖర్చు ఉండదు, ఏమి ఇబ్బంది ఉండదు, ఎవరితోటి కూడా మనకు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఇది కర్పూరం వెలిగిస్తే చాలా మంచిది. ఇంట్లో కూడా ధూపం వేసుకోవచ్చు అనమాట. కొంచెం సాంబ్రాణి తీసుకొచ్చి ఇల్లంతా ఒకసారి పొగేసి మనసు ప్రశాంతంగా ఉంటుందండి. మెయిన్ అసలు ఏమి చికాకు ఆలోచన ఏది లేకుండా ప్రశాంతంగా మనకు ప్రశాంతంగా ఉంటే చాలు, బయట సంగతి తర్వాత. అలా కర్పూరం మొత్తం వెలగనీయాలి, పూర్తిగా వెలిగి కర్పూరం అంతా కొండెక్కేదాకా ఉండి అప్పుడు దాని పరిహారం చేయాలన్నమాట. మీకు ఎలా ఉంది, మీకు ఇది వెలిగించుకొని చూడండి మీరే, ఎంత బాగుందా, ఇంట్లో ఎట్లుంది, నెగిటివ్ ఎనర్జీ పోయింది. వారానికి ఒకసారైనా వెలిగించుకోవచ్చండి. ఏ రోజు వెలిగియాలని ఏం లేదండి. మంగళవారం, శుక్రవారం, శని, మనకి ఎప్పుడు చికాకుంటే అప్పుడు వెలిగించుకోవచ్చు. వారానికి ఒక 2 సార్లు అయినా వెలిగించుకోవచ్చు. పోయిందే ఉందండి, ఒక నిమ్మకాయ కదా, దాంట్లో ఖర్చు ఏముంది, ఏం లేదు కదా. అందుకని ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మనకి ఇబ్బందిగా ఉంటే నైట్ పూట ఏం చేయొచ్చు, పొద్దున పూట ఏం చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒక నిమ్మకాయ, పిల్లలు చికాకు అయితే పిల్లల మీదకి వెళ్ళి ఒక నిమ్మకాయ తిప్పి దాని మీద కర్పూరం పెట్టి వెలిగించి కట్ చేసి కొంచెం పసుపు కుంకుమ అది కూడా బయట ఇసిరేయచ్చండి ఎక్కడన్నా, లేదా డస్ట్బిన్లో వేసుకోవచ్చు. అట్లా దానికి ఏమీ ఇది ఉండదండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకైనా అలా చేసుకోవచ్చు. దాన్ని అట్లా మధ్యలో కట్ చేయాలండి. కర్పూరం అయిపోయిన తర్వాత అట్లా మధ్యలోకి వెలిగించిన తర్వాత కట్ చేశాక ఒకదానికి పసుపు, ఒకదానికి కుంకుమ అద్దాలి. ఫస్ట్ కుడి చేతి వైపు ఉన్న దాన్ని ఎడమ చేతి వైపు పెట్టాలండి, రివర్స్లో పెట్టాలన్నమాట. ఎడమ చేతి వైపు ఉన్న దాన్ని కుడి చేతి వైపు పెట్టాలి. ముక్కలు ఇట్లా స్ట్రైట్గా పెట్టకూడదు. ఒక ముక్కకి పసుపు, ఒక ముక్కకి కుంకుమ అంటియాలి. ఇటున్న దాన్ని అటున్న దాన్ని ఇటు పెట్టాలి, అంతే అండి. ఇంకేమీ లేదు దాన్ని చేయాల్సింది. ఏ వారమైనా శుక్రవారం, మంగళవారం, శనివారం ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు. మీకు నాది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చుకోండి.